నమస్తే ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు సిలబస్ని చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశాలన్నీ కూడా శుభోదయము అట్లాగే యాత్ర రచన పేరుతో డివైడ్ అయి ఉండడం జరిగింది. కవిత్వ విభాగము, గద్య విభాగము, వ్యాకరణాంశాలు శుభోదయంలో ఉంటే యాత్రా రచనలో ఉపవాచకం ఉండడం జరిగింది. ఉపవాచకంలో ఒక పాఠ్యాంశం ఉండడం జరిగింది. ఇక కవిత్వ విభాగంలో 6 పాఠ్యాంశాలు, గద్య విభాగంలో 6 పాఠ్యాంశాలు, అట్లాగే వ్యాకరణాంశాలకు సంబంధించి ఒక 5 పాఠ్యాంశాలు ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అట్లాగే మిగతా అన్ని పాఠ్యాంశాల యొక్క ఎక్స్ప్లెనేషన్లు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ కూడా ఉంటుంది, చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి. కవిత్వ విభాగంకి సంబంధించి మొదటి పాఠ్యాంశం శ్రీకృష్ణ రాయబారం తిక్కన సోమయాజి గారు రచించినటువంటి పాఠ్యాంశం. అట్లాగే భగీరథ ప్రయత్నం మోతుకూరి పండరీనాథరావు గారు రచించినటువంటిది. అట్లాగే జ్ఞానబోధ వరకవి సిద్ధప్ప గారు రచించినటువంటిది. అట్లాగే దుందుబి గంగాపురం హనుమత్ శర్మ గారు రచించినటువంటిది. అట్లాగే కోకిల ఓ కోకిల కనపర్తి రామచంద్రాచార్యులు రచించినటువంటి పాఠ్యాంశం. ఆడపిల్లలు అంటేనే అనేటటువంటి పాఠ్యాంశం నిసార్ గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఇక గద్య విభాగానికి సంబంధించి మిత్రలాభము పరవస్తు చిన్నయ్య సూరి, అట్లాగే తెలంగాణ సాహితీ వికాసం డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు, అట్లాగే నా సాహిత్య పరిశోధన ఆచార్య బిర్దురాజు రామరాజు, గోల్కొండ మధుర స్మృతులు కొమరగిరి వెంకట భూపాలరావు, అట్లాగే మా భాగవతంలో మేము చిందు ఎల్లమ్మ, అట్లాగే సృజనశీలత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించినటువంటి పాఠ్యాంశాలు. ఇవి కవిత్వ విభాగానికి అట్లాగే గద్య విభాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. కవిత్వ విభాగంలో ప్రతిపదార్థాలకు సంబంధించి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు, ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు ఉండడం జరిగింది. గద్య విభాగంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు, ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు, వాటితో పాటు కవిపరిచయాలు రావడానికి ఆస్కారం ఉంది. కవిపరిచయాలు కవిత్వ విభాగంలో వస్తాయి, గద్య విభాగంలో రెండిట్లో రావడానికి ఆస్కారం ఉంది. ఇక వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి అంశాలు అలంకారాలు, ఛందస్సు, భాషా భాగాలు, సంక్షిప్తీకరణ, అట్లాగే సంభాషణ రచనా నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాల మీద వ్యాకరణాంశాలు ఉండడం జరిగింది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ యాత్ర రచనకు సంబంధించి ఒక పాఠ్యాంశం నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్యకు సంబంధించి ఒక 8 సబ్ టాపిక్లుగా అందులో ఉండడం జరిగింది. అతను పాస్పోర్ట్ ఎలా పొందిండు, తన తర్వాత విదేశాలకు ఎట్లా వెళ్ళిండు, అతను ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఈ విధంగా సుదీర్ఘంగా పాఠ్యాంశం ఉండడం జరిగింది. ఆ పాఠ్యాంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. మిగతా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి లింకులు కింద ఉంటాయి. షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేసిన. నేను కూడా ఒక డిగ్రీ చదివే విద్యార్థిని, మీ అన్నయ్యని, కాబట్టి మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఒక లెక్చరర్ స్థాయిలో అట్లా చెప్పకుండా మీ ఫ్రెండ్గా చెప్పితే ఎట్లా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో దండు వెంకట్రామ్లని సెర్చ్ చేసి మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్.